అందరికీ నమస్తే అండి. నేను మీ సంధుని. వింటర్లో నెయ్యి చేయడం కష్టం అనుకున్న వాళ్ళకి, ప్రిపేర్ చేయడం రాని బిగినర్స్కి ఇంట్లోనే ఇలా సింపుల్గా, క్విక్గా స్వచ్ఛమైన నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. నేను ఇక్కడ పాల మీద మీగడతో నెయ్యి చేస్తున్నానండి. అందుకోసం నేను ఇక్కడ నందిని ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకున్నాను. ఇందుకోసం ముందుగా ఒక మందపాటి గిన్నె అయితే తీసుకొని అందులో పాలు వేసుకొని మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకొని సన్నని మంట పైనే పాలు ఇలా బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసిన పాలని ఒకరోజు నైట్ మొత్తం కనుక ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే మనకి ఇలా మీగడ అనేది బాగా మందంగా వస్తుంది. ఇలా కలెక్ట్ చేసుకున్న మీగడని ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1 మంత్ నుంచి కలెక్ట్ చేసిన మీగడని అయితే చూపిస్తున్నానండి. ఈ మీగడ ఇలా ఫ్రీజర్లో స్టోర్ చేయడం వల్ల స్మెల్ ఉండదు, ఫ్రెష్గా ఉంటుంది. మీరు కనుక ఎప్పుడైతే గీ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటారో అప్పుడు ఒక 1 అవర్ ముందు ఫ్రీజర్లోంచి తీసి బయట పెట్టారంటే రూమ్ టెంపరేచర్కి వస్తుంది. అప్పుడు మనకు ప్రిపరేషన్ ఈజీగా ఉంటుందండి. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా మీగడని యాడ్ చేసి వాటర్ యాడ్ చేసి ఒక 2 రౌండ్స్ మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మనకు బటర్ ఫామ్ అవుతుంది. ఇలా వచ్చినటువంటి వెన్నను తీసి ఇలా చూపించిన విధంగా రౌండ్ షేప్లో చేసి వాటర్ అంతా స్క్వీజ్ చేసుకొని ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని అందులో మనం ఇక్కడ తీసుకున్నటువంటి వెన్నను వేసుకోవాలి. అలాగే మిగిలిన మీగడ మొత్తాన్ని కూడా తీసుకొని ఇలా అందులోంచి వెన్న తీసి ఇలా రౌండ్గా ముద్దల్లాగా చుట్టుకొని వాటర్లో వేసుకోవాలి. ఇక్కడ చూసారుగా, ఇదేనండి హోమ్మేడ్ బట్టరు. ఇలా తీసినటువంటి వెన్న ముద్దల్ని వాటర్తో ఒక 2 టైమ్స్ అలా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్నాక సేమ్ అదే బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసి మంటని మీడియం టు హై ఫ్లేమ్ ఉంచుకోవాలండి. మనకి ఇక్కడ వెన్న అంతా మెల్ట్ అయ్యే వరకు హై ఫ్లేమ్లో ఉన్నా పర్లేదు. ఇక్కడ మనకు వెన్న అనేది స్లోగా మెల్ట్ అవుతుందండి. ఇలా మెల్ట్ అవుతున్నప్పుడు మనం ఒక చిన్న స్పూన్ తీసుకొని అడుగంటకుండా ఇలా చూపించిన విధంగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పటి నుంచి మనం మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని స్లోగా కుక్ చేసుకోవాలి. ఇలా స్లోగా కుక్ అవ్వడం వల్ల మనం ప్రిపేర్ చేసుకునే గీ మంచి అరోమాతో, మంచి స్మెల్తో చాలా టేస్ట్ ఉంటుందండి. మనకి ఇక్కడ చూసినట్లయితే ఇలా గీ అనేది రెడీ అవుతుంది. ఈ నెయ్యి చేసినంతసేపు ఇల్లు అయితే కమ్మటి వాసన ఉంటుందండి. చూసారుగా, ఇక్కడ మీకు చూపించిన విధంగా ఇలా నెయ్యి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకు పైన ఉన్నటువంటి బబుల్స్ అన్నీ కూడా స్లోగా తగ్గుతాయి. ఇలాంటప్పుడు మనం వచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. నెయ్యి బాగా చల్లారాక ఒక గ్లాస్ జార్ తీసుకొని అందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఎందుకంటే గ్లాస్ జార్లో అయితే ఎన్ని డేస్ స్టోర్ చేసుకున్నా కూడా స్మెల్ అనేది అలాగే ఫ్రెష్గా ఉంటుంది. అంతేనండి, మన ప్యూర్ గీ అయితే రెడీ అయిపోయింది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.